హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ ఎంపీ వ్లాగ్స్. ఈరోజు మనం స్పెషల్గా గోదావరి బొచ్చు చేప పులుసు చేసుకుందాం. దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటో రెడీ చేసుకుందాం. ముందుగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫిష్ చేపలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఫిష్ చేపలు. దానికి ముందు మనం మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత మనం ఉల్లిపాయ కట్ చేసుకుని ప్రిపరేషన్ రెడీ చేసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన సాల్ట్, తగినంత పసుపు, తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి అండ్ గరం మసాలా మిక్స్. ఇందులోకి ఒక నిమ్మకాయ, కొంచెం ఆయిల్, మనం ముందుగా తీసి పెట్టుకుని చింతపండు పులుసు. ఇదే దీని గోదావరి బొచ్చు పులుసు స్పెషల్. మొత్తం మ్యారినేట్ చేసుకుని చక్కగా మొత్తం మనం వేసినవన్నీ కూడా ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా చేప ముక్కలు చక్కగా మనం వేసుకున్న మసాలా కట్టి బాగా పట్టించాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ కూడా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అవనిద్దాం. కూరలోకి ఒక 2 మామిడికాయలు కూడా వేసుకుందాం. యాక్చువల్గా మామిడికాయలు ఆప్షనల్, వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎలాగో మన దగ్గర ఉన్నాయి కదా, అందుకని చెప్పి 2 మామిడికాయలు వేసుకుందాం. బాగుంటుంది కదా, పుల్లగా నోటికి జిమ్ ఉంటుంది కదా, అందుకే 2 మామిడికాయలు వేసుకుందాం. చేపల కూరకు మెయిన్ కొత్తిమీర ఉండదు కాబట్టి కొత్తిమీర కూడా ముందు రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. చేపల కూర బాండీ కాబట్టి మనం ముందు కట్ చేసి పెట్టుకుని అన్నీ చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకుందాం. మా అన్ని టమాటా అయితే బాగా మగ్గింది. కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకుందాం. పులుపు యాడ్ చేద్దాం. మనం తగినంత పులుపు యాడ్ చేసి బాగా చక్కని పులుపు యాడ్ చేద్దాం. మ్యాంగో పీసెస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేస్తే మనం కరెక్ట్ టైంకి అనేది చక్కగా మగ్గుతాయి మెత్తగా. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని గ్రేవీకి కలుపుకున్నాం. ఇప్పుడు మనం మ్యాంగో పీసెస్ ఎంతవరకు వస్తుంది చూద్దాం ఫస్ట్. ఓకే, అది చక్కగా అయితే బాగా అయితే మగ్గినాయి. ఆయిల్ అయితే బాగా తేలింది. ఇప్పుడు మనకు కొద్దిగా కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఎందుకంటే ఫిష్ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, అవి కూడా మునాలి కాబట్టి మనం కొద్దిగా కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మన గ్రేవీ కూడా మంచి గ్రేవీ తయారవుతుంది. ఈ ముక్కలు మునిగేంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, మన గ్రేవీ అయితే ఎంతవరకు చూద్దాం. మనం వేసినవి ఉన్నాయి కదా మ్యాంగో పీసెస్, అవి కూడా చక్కగా మెత్తగా అయితే ఉడికినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పీస్ జాగ్రత్తగా యాడ్ చేద్దాం. ఇందులో మనం ఎలా ముడతలాగా యాడ్ చేయకూడదు, పీసుని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఒక క్రమ పద్ధతిలో. మన ఫిష్ కర్రీ ఎంతవరకు కొంచెం చూద్దామా. కొత్తలాడే గోదావరి బొచ్చు చేప పులుసు రెడీ అయితే అయిపోయింది.